అది వేసవికాలం. రాత్రి 7 పొగమంచు కమ్ముకుపోతుంది. ఆ శ్మశానంలో వెళ్ళిన వారిపై మనుషులను మాయ చేసి వాళ్ళపై రక్తం తాగుతూ శ్మశానంలో ఎదురు చూస్తూ ఉంటుంది. నా పేరు వినోద్. నేను అలా చల్లగాయల కోసం డాబా మీద కూర్చొని ఉన్నా. అప్పుడు మా అమ్మ, రే నాన్న పైన ఏం చేస్తున్నావు, కిందకి రా అని పిలుస్తూ ఉంది. నేను అప్పుడు కిందకి వెళ్ళి ఏంటమ్మా అనుకొని కిందకి వెళ్ళా. అప్పుడు మా అమ్మ, మీ మామయ్య వాళ్ళు వస్తున్నారా, వెళ్ళి వాళ్ళని తీసుకురా అని చెప్పింది. నేను ఇంకా బైక్ మీద రోడ్డుపై వెళ్తూ ఉన్నా. అది అమావాస్య కావడంతో చంద్రుడు దారిని చూపిస్తున్నాడు. వెనక నుంచి ఎవరో హఠాత్తుగా వెళ్ళినట్టు అనిపించింది. అప్పుడు ఆ ప్రాంతం మెల్లిమెల్లిగా పొగమంచుతో కప్పేస్తుంది. వెనక తిరిగి చూస్తే ఏమీ లేదు. నేను అలా బైక్ ఆపి ఆలోచిస్తున్నా. ఈ సమయంలో మనుషులు ఎవరు ఇంత రాత్రిలో పొలానికి రారు, మరెవరై ఉంటారు? ఒకవేళ కుక్క అయి ఉంటే అని ఆలోచిస్తుండగా పక్క నుండి ఏదో వింత శబ్దం వచ్చింది. అది కుక్క చేసే శబ్దంలా ఉంది. నేను బైక్ స్టార్ట్ చేసి భయపడి వెళ్తున్నా. అలా కొంత దూరం వెళ్ళాక రోడ్డుకి పక్కన ఉన్న శ్మశానంలో ఏదో శవం కాలుతూ కనిపించింది. ఆ కాలుతున్న శవాన్ని చూసి నాకు ఒక్కసారిగా గుండెలో వణుకు పుట్టింది. ఆ చుట్టూ ఉన్న శ్మశానంలో ఏదో అరుస్తూ ఉన్నట్టు శబ్దం వినిపించింది. నేను బైక్ దిగి వెనక్కి తిరిగి చూసా. ఎవరో అమ్మాయి వెనక్కి తిరిగి నించోయింది. జుట్టు విరబోసుకుని నా వైపు చూస్తుంది. నేను ఎవరక్కడ ఈ టైంలోనే చేస్తున్నామని గట్టిగా అరుస్తూ ఉన్నా. ఆమె మాత్రం ఏం మాట్లాడుకున్నా అలానే నించొని ఉంది. నేను చుట్టూ చూసుకొని ఆమె దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఆమె లేదు. అప్పటికే నా గుండె వేగం పెరుగుతుంది. ఆ శ్మశానంలో పొగమంచు కప్పుకుపోయి పిశాచాల ఘోర ఆత్మల శబ్దం వినిపిస్తుంది. గుండె జల్లుమనుకొని అక్కడ నుండి పరిగెత్తడం మొదలుపెట్టాను. అలా పరిగెత్తి నా బైక్ దగ్గరికి వచ్చే వెంటనే బైక్ స్టార్ట్ చేసి స్పీడ్గా వెళ్తున్నా. కొంత దూరం వెళ్ళాక సడన్గా నా బైక్ ఫ్రాక్చర్ అయింది. రోడ్డు పక్కన వదిలేసి నడుచుకుంటూ పోతున్నా. దూరంగా ఎవరో పెద్దగా నడుచుకుంటూ నా వైపే వస్తున్నట్లు అనిపించింది. నేను భయంతో పారిపోవాలనుకున్నా, కానీ అప్పటికే ఆ మనిషి నా వైపు వస్తున్నాన్ని విచిత్రంగా చూస్తున్నాడు. అతన్ని చూడడానికి ఒక 40 సంవత్సరాలు ఉంటాయేమో. అతను నన్ను చూసి, నువ్వు మంగమ్మ కొడుకు కదా, ఇంత చీకట్లో ఈ తోవలో ఏడికిపోతున్నావు అని అన్నాడు. నేను భయంతో బస్టాండ్కి పోతున్నానని చెప్పాను. ఈ తోవలో ఈ టైంలో వేయడం మంచిది కాదు బాబు. ఈ మందున్న శ్మశానంలో ఒక అమ్మాయి చుట్టుకి ఊరేసుకొని చనిపోయింది. ఊర్లో ఆత్మగా తిరుగుతుంది. ఈరోజు ఒక అమ్మాయి పూల్చిపెట్టారు. దాని గాలి తగిలిందనుకో మంచిది కాదు. ఇంకా ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటుంది. అది కానీ నిన్ను పట్టిందనుకో చంపేదాకా వదలదు అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను అప్పటికే ఉన్న భయంతో దడుచుకుంటుంటే మళ్ళీ ఇదొకట అని అనుకుంటూ టైం అయింది, ఎలాగైనా పోవాలంటూ నడుచుకుంటూ వెళ్తున్నా. నా ముందుకి ఒక అమ్మాయి జుట్టు వేరబోసుకుని దారికి అడ్డంగా నించుంది. నేను చిన్న అడుగులతో తను చూసేలోపు నేను ఉరుక్కుంటూ పోవాలని అలా స్పీడ్గా నడుచుకుంటూ పోతున్నా. కొంత దూరం వచ్చాక నా ముందు మళ్ళీ అదే అమ్మాయి అక్కడ అలానే నించుంది. నేను ఇంక అక్కడ నుంచి ఉన్నా. నాకెందుకు నా గుండె ఆగిపోయినట్టు ఉంది. నాకు భయం వేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్న. వెనక్కి తిరిగి చూసేసరికి మళ్ళీ అదే ఆడామే, ముఖమంతా కాలిపోయి పెద్ద బొట్టుతో జుట్టు విరబోసుకుని నా వైపు చూస్తూ, ఏ బాబు, నువ్వు మంగమ్మ వాళ్ళ కొడుకువు కదా, నన్ను మీ ఇంటికి తీసుకెళ్తావా, నాకు చాలా ఆకలిగా ఉంది అని అడుగుతుంది. ఆమెను చూస్తే శరీరం మొత్తం మట్టితో కలిసిపోయి ఒళ్ళంతా రథంతో చీమలు పాకుతూ ఉన్నాయి. ఆమెను చూసి నాకు భయమేసి పరిగెత్తు ఉన్నా. అలా కొంత దూరం వెళ్ళాక మా మామయ్య రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు మా మామయ్య, అరే ఏమైందిరా, బైక్ ఏమైందిరా, ఎందుకు భయపడుతూ వస్తున్నావు అని అంటూ ఉన్నాడు. నేను అప్పుడు అమ్మో జరిగింది మామయ్యకి చెప్పకూడదు అంటూ సైలెంట్గా ఉన్నా. ఏం లేదు మామయ్య, వచ్చే మధ్యదారిలో బైక్ పంచర్ అయిందని చెప్పి అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాం. అప్పుడు నేను మా అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వ ఆ శ్మశానంలో దెయ్యం ఉందా అని అడిగాను. అప్పుడు మా అవ్వ, అరే మనవడా, అక్కడ శ్యామలని యువతి చెట్టు కూరేసుకుని చనిపోయిందిరా అంటూ, వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకొని వెళ్ళాలరా, అసలు ఈరోజు శ్మశానంలో ఒక శవాన్ని పాతి పెట్టారు కదరా, ఆ గాలి అంత మంచిది కదరా, సోకితే ప్రాణాలకే ప్రమాదం రా అని చెప్పగానే నాకు జరిగింది గుర్తొచ్చింది. వామ్మో, ఇంకెప్పుడు అటు ఒంటరిగా వెళ్ళకూడదని అనుకున్నా.